హమ్మయ్య! ఈరోజు వెళ్ళగలిగాను. ఎప్పటినుంచో వెళ్దాం, వెళ్దాం అనుకున్నాను గానీ సాయిబాబా గుడికి ఇప్పుడు దాకా వెళ్ళలేకపోయాను. నిజంగా మనం ఎప్పుడైనా అనుకుంటే ఒక్కోసారి అది జరగాలంటే చాలా టైం పట్టేత్తది. అప్పుడే 1 మంత్ నుంచి అనుకుంటున్నాను నేను ఎప్పుడు ఎళ్దామా బాబా గుడికని. అనుకున్న ప్రతిసారి ఏదో ఒకటి అడ్డంకొచ్చి వెళ్ళడానికి కుదరట్లేదు. ఈరోజు ఎలాగైనా అన్ని అడ్డంకులన్నీ దాటుకొని ఈరోజు ఎళ్ళాను బాబా గుడికి. ఈరోజు బాబా గుడికెళ్ళేటప్పటికి అక్కడ మధ్యాహ్నం అయిపోయింది. అంటే హారతిచ్చే టైం అయిపోయింది. చాలా సేపు హారతి ప్రార్థన పాడారు. చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. నేను ఎంత మనశ్శాంతిగా ఉన్నానో ఈ టైంలో. బాబా గుడికెళ్తేనే నాకు ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చినట్టు అనిపిస్తాయి. అంటే చాలా హ్యాపీగా అనిపించింది బాబా గుడికెళ్ళినందుకు. అండ్ అక్కడ వచ్చేటప్పటికి రష్‌గానే ఏమీ లేదు గానీ, కొంతమందైతే ఉన్నారు. అంటే హారతి ఇవ్వడం వల్ల కొంతమంది ఆగిపోయారు. సో, ఆ లైన్‌లో నుంచోవాల్సొచ్చింది. అక్కడ భోజనాలు అవి పెట్టిన వాళ్ళకి సన్మానమయి చేస్తున్నారు. బాబా వచ్చేసరికి బాబా ఫేస్ చూస్తే సరిపోద్ది. ఎక్కడ లేని కష్టాలన్నీ పోయి మనశ్శాంతిగా అనిపిస్తది ఏంటో నాకైతే. అసల బాబాని నాకెప్పుడు అలా బాబాని చూస్తూనే ఉండాలనిపిస్తది. ఏంటో నాకు చాలా అంటే చాలా ఇష్టం బాబా అంటే. అసలు ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నాను నా ఆనందమొచ్చి. మేమెళ్ళిందొచ్చేసరికి చిన్నమేరం దగ్గర ఒక సాయిబాబా గుడొచ్చి సేమ్ సీసల సాయిబాబా గుడి ఎలా ఉంటదో సేమ్ అలాగే ఉంది. చాలా స్పేషియస్‌గా ఉంది. ఇక్కడ కూడా అన్నదానం చేస్తున్నారు. మేమిక్కడ భోంచేసే వెళ్ళాము. ప్లేస్ కూడా చాలా అంటే చాలా బావుంది. సేమ్ మనం ఎక్కడ చూసినా సాయిబాబా ఒకేలా ఉంటారు ఏంటో. వేరే వేరే దేవుళ్ళు ఫేస్‌లయి మారొచ్చు, వాళ్ళ రూపమయి మారొచ్చు గానీ, సాయిబాబా మట్టుకు ఎక్కడున్నా ఒకేలా ఉంటారు. ప్లేసెస్ కూడా సేమ్ అంతే. ప్రతి గుడి కాడ ఒకేలా ఉంది. సాయిబాబాకొచ్చేసరికి కుక్కంటే ఇష్టమని మీ అందరికీ తెలుసు కదా! ఆ కుక్కని అలా గుడిలోకి రానిచ్చి గుడిలో పడుకోనిచ్చారు. అది చూస్తేనే చాలా హ్యాపీగా అనిపించింది. కానీ సాయిబాబా ఖచ్చితంగా హ్యాపీగా అనిపించింటారు. అతను కూడా ఆనందించుంటారు. వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు ఇంకా 1 అయినా సరే బోలెడుమందొస్తున్నారు అలాగా. నాకైతే బాబా అంటే చాలా ఇష్టం అన్ని దేవుళ్ళ కంటే. మీకే గాడ్ ఇష్టమో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.